హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. దయచేసి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటో చూద్దామండి. మీ పర్సన్ మీ నుండి దాస్తున్న తన ప్రేమ ఏంటి, తన హిడెన్ సీక్రెట్స్ ఏంటి అనేది చూద్దామండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఐ am so attracted you. You were the best thing in my life. I can't stop thinking about you. I regret lying to you. The time just was not right for us. సో దీనికి క్లారిఫికేషన్ కార్డ్ తీస్తానండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఓకే, ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ. సో మీరు చాలామంది అయితే నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో ఉన్నారండి. అన్ఎక్స్పెక్టెడ్గా మీ మధ్య ఒక సిచ్యువేషన్ రావడం జరిగింది. దానివల్ల మీ రిలేషనే కొలాప్స్ అయిపోయింది. సో దానివల్ల అయితే ప్రజెంట్ అయితే వాళ్ళు మీ దగ్గర అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు దూరంగా ఉన్నారు కానీ సో ఈ రిలేషన్లో అయితే ఏంటంటే ఒక స్టెబిలిటీ కావాలి, ఒక సక్సెస్ కావాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి, మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి. సో ఇప్పటివరకు ఏదైతే జరిగిందో దాన్ని అన్ని పక్కన పెట్టేసి దీని గురించి స్టాండ్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళైతే అనుకుంటున్నారు. సో దాని గురించి అయితే వాళ్ళు రెడీ అవుతున్నారండి. యు వేర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. సో వాళ్ళ లైఫ్లో ఏదైనా బెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే కనుక చెప్పుకోవాల్సిన ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్ అనేది ఉంటుంది కదా. సో ఆ బెస్ట్ మూమెంట్ ఎవరు అంటే కనుక అది మీదే అంట. చూడండి, 6 of Swords. ఓకే, 7 of Pentacles. చాలామంది రిలేషన్ నుండి మూవ్ ఆన్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందండి మీ పర్సన్. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వెళ్తూ వెళ్తూ మీ మీదున్న ప్రేమని కానీ, మీ మధ్య జరిగిన కన్వర్జేషన్ కానీ, చాటింగ్ కానీ, లేదు అంటే మీ మధ్య మెమోరీస్ ఏవైతే ఉన్నాయో స్వీట్ మెమోరీస్, అవి కూడా ఆ బ్యాగేజ్ని కూడా తీసుకొని వెళ్తున్నారండి. సో వాళ్ళు ఫిజికల్గా వెళ్ళారు కానీ మెంటల్గా వాళ్ళు మీ నుండి దూరం కాలేకపోతున్నారు. ప్రజెంట్ ఏంటంటే అక్కడ వర్క్ చేస్తున్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అనుక్షణం. ఎందుకు ఇలా జరిగింది, ఏమయ్యింది మా రిలేషన్లో, అసలు నేను ఈ విధంగా కూడా చేసి ఉండకపోతే బాగుండేదేమో, ఈరోజు మేము కలిసి ఉండేవాళ్ళం అని చెప్పేసి. ఇప్పటివరకు అయితే మీరు చాలామంది ఎఫర్ట్స్ పెట్టినారు దీని గురించి. సో ఆ ఎఫర్ట్స్ అనేది మీతో పోలిస్తే వాళ్ళు చాలా తక్కువ అండి. సో మీరు ఎఫర్ట్స్ పెట్టేసి ఇప్పుడు ఏంటంటే మీరు కూడా చాలామంది విసుగొచ్చేసి సైలెంట్ అయిపోయారు. చాలామంది మీ పర్సన్ని కాంటాక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏమని, మీ నుండి కాల్ ఎందుకు రావట్లేదు, మెసేజ్ ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళు పూర్తిగా నన్ను మర్చిపోయారు, ఇక మళ్ళీ నా లైఫ్లోకి రారా ఇంకా, సో వీళ్ళు నాకు దూరం అవుతారా అన్న ఒక టెన్షన్లో మీ పర్సన్ అయితే నాకు కనబడుతున్నారండి. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. సో ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. Page of Wands. 4 of Pentacles. మీ పర్సన్ అయితే మీ దగ్గర ఏదో ఒక సీక్రెట్ దాచిపెట్టారండి. ఆ సీక్రెట్ అనేది బయటపడడం వల్ల సడన్గా మీ రిలేషన్లో ఒక కొలాప్స్ అనేది ఏర్పడింది. సో ఎందుకంటే అది మీరు అడిగేసరికి, గట్టిగా నిలదీసేసరికి అతనికి సమాధానం చెప్పలేక మీకు అబద్ధం చెప్పారు. దానికి సరైన రీజన్ చెప్పలేక వాళ్ళు మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయారండి. సో అందుకే ఇప్పటివరకు అయితే ఏదైతే జరిగిందో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక మీదటనే ఈ రిలేషన్ గురించి స్టాండ్ తీసుకోవాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి. సో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చెయ్యాలి, ఒక ప్యాషన్గా మీతో చాలా ఒక రొమాంటిక్ లైఫ్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు ఇప్పటివరకు అయితే ఎలాంటి సీక్రెట్ దాచిపెట్టారో ఇప్పటి నుండి అయినా అవి రివీల్ చేయాలి. ఇక మీదట మీ ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉంచుకోవద్దు అని అయితే ప్రజెంట్ అయితే వాళ్ళైతే అదే దాంట్లో ఉన్నారు. ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, 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 ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. Ace of Wands.
5 ఆఫ్ కప్స్. సో మీ పర్సన్ అయితే ఫిజికల్గా మీ నుండి దూరం అయ్యారండి. తన లైఫ్లో వేరే ఆప్షన్స్ కొన్ని ఉన్నా కూడా అక్కడ వాళ్ళ హ్యాపీగా అయితే లేరు. సో ఆప్షన్స్ ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ వేరే పర్సన్ లైఫ్లో ఉన్నా కూడా వాళ్ళ థింకింగ్ అనేది మీ దగ్గర ఉంది. కొంతమంది ఏంటంటే వేరే ఆఫర్స్ వస్తున్నా కూడా వాళ్ళు వాటిని తీసుకోవట్లేదు. మీన్స్ కొంతమందికి పెళ్లి సంబంధాలు రావడం అలాంటివి ఏమన్నా వచ్చినా కూడా వాళ్ళైతే, లేదంటే కొంతమందికి ఏదైనా జాబ్ ఆఫర్ వచ్చినా కూడా అక్కడికి వెళ్ళడానికి కానీ లేదంటే ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేయడానికి కూడా వాళ్ళకి మనసు అవ్వట్లేదు. ఎందుకు అంటే కనుక వాళ్ళు మనసులో మొత్తానికి పూర్తిగా నిండిపోయింది మీరు. సో అందుకని ఇక్కడ వెళ్ళడానికి కానీ వేరే రిలేషన్లోకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళైతే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీతోనే ఉండాలని అనుకుంటున్నారు. మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చెయ్యాలి, మీతోనే ఒక ఏంటంటే ఒక రొమాంటిక్గా ఉండాలి అన్న ఫీలింగ్స్ అయితే వాళ్ళలో నాకు చాలా కనబడుతున్నాయండి. సో ద టైమ్ జస్ట్ వాస్ నాట్ రైట్ ఫర్ అస్. అయితే ప్రజెంట్ అయితే మీ టైమింగ్ అనేది అస్సలు బాగాలేదు అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఓకే, డెవిల్, 10 ఆఫ్ కప్స్. సో మీ ఇద్దరు ఒక కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే మీ పర్సన్ సిచ్యువేషన్ అక్కడ బాగాలేదు. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి వాళ్ళు అడిక్ట్ అయిపోయారండి. ఎందుకంటే మీరు లేని లైఫ్లో వాళ్ళేంటే ఒంటరిగా బతకలేక, మీన్స్ ఒకవేళ వాళ్ళ లైఫ్లో పేరెంట్స్ కానీ లేదా అదర్ రొమాంటిక్ పార్టీ ఉన్నా కూడా వాళ్ళైతే మిమ్మల్ని మర్చిపోలేక కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అయితే అలవాటు పడ్డారు. వాళ్ళైతే మీతోనైతే ఎండింగ్లో ఒక హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు. ఒక మ్యారేజ్ మెటీరియల్గా మీరు తన పక్కన ఉంటే బాగుండు. సో పిల్లలు, మీతో ఒక ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్, ఇల్లు, పిల్లలు, ఇలా అయితే ఒక ఫ్యామిలీని అయితే కోరుకుంటున్నారండి. సో బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. వాళ్ళైతే ఒక మంచి పొజిషన్లో మిమ్మల్ని ఉంచాలి, మీకు ఏ కొదవ లేకుండా చూసుకోవాలి. ఇక మీదట అయినా సరే మీకు ఇది లేదు అనకుండా మిమ్మల్ని సంతోషపెట్టాలి అనుకుంటున్నారండి. చూస్తున్న వాళ్ళు కొంతమంది మీరు కానీ మీ పార్ట్నర్ కానీ, ఇందులో సింగిల్ పేరెంట్స్ కూడా కొంతమంది కనబడుతున్నారు. ఏదేమైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి వాళ్ళైతే యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయిపోయారండి. ఇక్కడ చూడండి, వాన్స్ ఎనర్జీ కనబడుతుంది, కప్ ఎనర్జీ, 10 ఆఫ్ కప్స్ అంటేనే విష్ఫుల్మెంట్ అది. సో త్వరలో అయితే మీ పర్సన్ అయితే రాబోతున్నారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.